నేను ఏకాంతంగా సంభాషిస్తానని నువ్వు మాకు కూడా ఉండకూడదు. ఎందుకంటే పెళ్లి మాట్లాడుతుంది ఒకవేళ ఎంతో రాని దారుణ కాకుండా నేరుగా అక్కడ తెచ్చుకుంటాడు. ఎందుకు వచ్చామని కోపడతాడు. ఏమో దాసుని దోషము దండలతో సరి అని కనపడ్డాడు. కాబట్టి ఒక దండలు పెట్టి తరువాత విషయానికి వెళ్తా. చాలా దూరం ప్రయాణించాము. మార్గాయాసం తెచ్చుకుంటావా? ఏమొద్దండి, ఇంకా టైం కాల 12 అయితే మార్గాయాసం కూర్చున్నా 12 కాల. చల్లని పానీ వల్లదు వల్లదు ఏమి కొమ్మని వెల్లడు నాదు కొల్వ కూటమునకు రావగలు. నేటి దినమున నీ ఆగమనమునకు గల హేతువేమి? నాకేమో సిగ్గే చెప్పాలంటే సిగ్గెందుకో ఈ పని పాటలు లోపల బొమ్మలు చెప్తా. అందరూ వెళ్ళిపోయారులే. భర్త దగ్గర భార్యకు సిగ్గెందుకండి? అదే కదా నేను చెప్పేది. నాకేం సిగ్గు లేదు. ఏమిలా ఏమన్నా కోరికలా? 56 దేశాల సామ్రాజ్యముని శివశాల సామ్రాజ్యమును ఏక ఛత్రాధిపత్యములు ఏలుచున్నటువంటి సుయోధన సార్వభౌముల వారి ఇల్లాలు. అవును, నీవు మహారాజు, నేను మహారాణి. నాకు ఏమి తక్కువ? చిన్న సందేహం ఎందుకు చూడండి. అనుమానం ప్రాణ సంఘటన కాబట్టి అనుమానం లేక నేను అడగాల్సిందే. దానికి అనుమానం లేదు. ఈనాడు మన చాతురు వీధుల యందు రణభేరి సాగిస్తున్నారు. అవును, ప్రయాణానికి అందరూ సంసిద్ధులవుతున్నారు. పురాత గత చతురంగ సేనాది బలం అంతయు తయారై యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తున్నారే. ఎక్కడికండి? ఇంకెక్కడికి?
యా విరాట సామ్రాజ్యంలో ఉత్తర దిగ్భాగంలో కొనగొట్టు కొరకు నిల్చున్నాము. విరాట రాజుగారి గోవులు కొనగొట్టాలా? అవును. ఇప్పుడు మనకు అంత అవసరం ఏమొచ్చిందండి? 18 సంవత్సరములు వాడు శిస్తు చెల్లించి అలనాటి కట్టడం ఏమిటంటే మా దాయాదైనటువంటి బండవేయులు నాతో జోదమాడి ఓడి 12 అరణ్యవాసము 7 అజ్ఞాతవాసము కట్టడి ప్రకారం వెళ్ళాము. కట్టడి ప్రకారము గెలిచిన వారు 7 వారిని అజ్ఞాతవాసంలో బలిపెట్టిన మరలా ఈ శివసాల సామ్రాజ్యమును నేనే మహారాజు, నీవే మహారాణి. ఎప్పటికీ నువ్వే మహారాజు, నేనే మహారాణి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. పాండవులకు అరణ్యవాసం పూర్తయింది, అజ్ఞాతవాసం ప్రారంభమైంది కనుక ఈ అజ్ఞాతవాస కాలం ముందు పాండవులను వెతికి బయటపెట్టడం కొరకు నేను ఉత్తర దిగ్భాగంలో పిలిచాను. అందున నలుగురు పాండవులు విరాటపురంలోనే ఉన్నారని ఎలా కనిపెడతావు? అదేనే రాజధర్మము. పాండవులను వెతకమని నలుగురు యోగుల బారిని అందించగా ఉత్తర దిగ్భాగంలో కలిగినటువంటి యోగుల బారి వర్తమానం అందినది. అచ్చట ఓ యువతి కట్టమ్మన గంధర్వునిచ్చే కీచకుడు మరణించాడు. కీచకుడు చచ్చినాడా? వాడు చనిపోయాడు. అదే పేడ వెరగడైంది. నీకుండే భయం కూడా తీరిపోయింది. మామూలుగా నీకు భయం అంటే ఆ భయం కూడా తీరిపోయింది. నాకు భయం అనే సమాచారం ఎట్లా మొత్తానికి ఒక శత్రువు కూర్చున్నాడు. నీకు భయమే లేదు, నీకు భయమే లేదు. ఇక విరాట సామ్రాజ్యంలో నెలకు 3 వర్షములు చొప్పున వానలు కురిచి పాడి పంటలు 3 పువ్వులు ఆరుకాయనిక విరాజులుతున్నదట విరాటపుర పట్టణం. కనుక ధర్మరాజు ఏ చోటు నుండి ఆ చోట నెలకు 3 వానలు పాడి పంటలు సమస్యలను. ఇక కీర్తికలు బంధించిన గంధర్వుడే భీమసేనుడే ఉండవచ్చు. ఆ యువతి జగదేక సుందర ద్రౌపది ఉండవచ్చు. కాదు పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రజలు సస్యశ్యామలమైన వాస్తవమైపోవచ్చు అని మరలా ఆ పాండవుల్ని వెతికించి వారిని అజ్ఞాతవాస సమయంలో వారిని బయలుపెట్టి వారిని అరణ్య అజ్ఞాతవాసాలు పంపించాలనుకున్నారే. ఏమండి నీకు ఎక్కడ వారి పైన పగ అదే రాజనీతి. అన్న ధర్మమైనా భావ మరదలైనా వంచు హింసించు రాజ్యం లేదు అన్నదే రాజనీతి. ఎప్పుడో ఆ ద్రౌపది మిమ్మల్ని చూసి నవ్విందన్నటువంటి చిన్న నమూన ఈ యొక్క అండపిండ బ్రహ్మాండమందు ఏ ఒక్క ఇల్లాలకు జరగనటువంటి ఏ ఒక్క ఆడదానికి చేయలేనటువంటి నీచమైన పనులన్నీ మీరు చేసేశారు. ఈ యొక్క సభాస్థలందు ప్రముఖులు భర్తలు అందరూ చూస్తుండగా మీ సహోదరుని చేత ఆమె కుటుంబం ఒప్పించారు. వారి రాజ్య సంపదను అన్నిటినీ హరించి వారిని అడవులకు పంపించేశారు. ఏమయ్యా ఇంకా నీ మనసు సలహా లేదు 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 మాట వినండి. ఈ యొక్క 56 దేశాలని ఏక చక్రాధిపత్యములు ఏలుచున్నటువంటి సుయోధన సార్వభౌముడు ఆ యొక్క ప్రాణముని మరలా వెతికి వారికి గెలసు వైపులో వెతికి మరల వాళ్ళ అరణ్యానికి అజ్ఞాతవాసాలను పంపిస్తున్నాడంటే కీర్తే కదా అండి. అపకీర్తే కదా. అలనాటి కట్టడి ప్రకారమే నేను వారిని వెతికి చూస్తున్నాను. కట్టడైతే మీరు నిర్మించిన కట్టడే కదా. ఏమండి ఇప్పుడు
ఆ బ్రాహ్మణ వీధి నుండి వస్తుంటారు మీరు కొనుక్కోవడానికి వచ్చేటువంటి దారిలో ప్రతి ఒక్కరూ లేచి దుర్యోధన సార్వభౌముడికి జై 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 అస్తు అస్తు ఎందుకండి ఎందుకు ఈ ప్రజలకు నేను ఏనాటి కోసం చేయలేదు కాబట్టి భయముతో రాజంటే భయం అదే విధంగా ఆ పాండవులను చూస్తుంటే వాళ్ళు కూడా లేచి వల్లి దండాలు పెట్టుకుంటారు ఎందుకన్నా ఎందుకో భక్తితో నీపై నువ్వంటే భయం ప్రజలకి వాళ్ళంటే భక్తి ఎందుకంటే దైవాంశ సంపూతులైన పాండవులు వారికి ఇచ్చేసేందుకు సార్వభౌముల వాడు ఎంత కరుణ ఎంత దయ కలిగినటువంటి వాడు అటువంటి ఆనాడు అక్కడి ప్రకారంగా వెతక చూసి మరలా వారిని ఆనంద పంపవలసినటువంటి రారాజు వారిని పిలిపించి వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చేశారని ఈ యొక్క హస్తినాపుర చరిత్ర పుటంలో ఆ చంద్రార్థము నీ నామము సువర్ణాక్షరములతో లిఖిస్తాను. అర్ధరాజ్యం కాదు కదా వాడి సూది మనంత ఇవ్వను ఏమయ్యా ఒకవేళ మీరు క్షత్రియులే వారు క్షత్రియులే అవును కమల పాండవులు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చారు అటువంటి వారు మీరైతే వాళ్ళు యుద్ధం చేస్తామంటున్నారే మరి వాళ్ళని యుద్ధం చేయకుండా ఉంటారా ఒకవేళ పట్టణంలో పాండవులు కనుక లేకుండా ఈ ఉత్తర గోగ్రహంలో ఆ గోవును కొండపతి తీసుకుని వస్తే మనకు కట్టవలసినటువంటి శిస్తుకు జమేసుకుంటారు సరే బాగానే ఉంది. ఒకవేళ పాండవులు విరాటపురం పట్టణంలో కానీ వేరే ఎక్కడైనా వారు అజ్ఞాతవాసం చేసుకుని వచ్చి నా రాజ్యం నాకేంటి అప్పుడైనా ఏమవుతుంది కదా ఇవ్వను కవంతాయలతో సమరం సల్పి సమరం ఆ కవంతాయను జయించి ఈ సింహాల సమరం నేనే మరి వారు యుద్ధం చేస్తే వాళ్ళు అన్యాయం చేస్తారు వారు నిర్ణయం చేయగలరు అది చూడండి మీరు ఆ పాండు కుమారుల యొక్క బల పరాక్రమము మీకు తెలుసునే ఏమిటి వారి బల పరాక్రమము రాజు పుత్రుల పట్టు పరాక్రమములో ఒకే ఒక గంధర్వుడు మీ సర్వ సైన్యమును ఓడించి మిమ్మల్ని బందీకృతులు గావించి రథములను నిలుపుకుని పోవచ్చుండగా ఆ అర్జునుడు ఒక్కడే ఆ గంధర్వుడు జయించి మిమ్మల్ని బంధ విముక్తులు గావించి పుత్ర మిత్ర కనత్ర దాతృతముగా మమ్మల్ని మరలా హస్తకాపుర్యం దగ్గర అటువంటి అర్జునుడి బల పరాక్రమ
అవి చెప్పడానికి వచ్చావు నీవు. అది తెలిసి తెలిసి అది అగ్గిని తెలిసి దాన్ని పట్టుకోలేదా చేతులు కాలిపోయినట్టు మన చిక్కుమేమి చేయలేదు చేయలేదు. ఏమి